గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మీతో ఎప్పుడు మాట్లాడాలన్నా మీ సైలెన్స్లో మేము కొట్టుకుపోతూ ఉంటాం, ఏం ఆలోచిస్తున్నారా సార్ అని చెప్పి మీరు సమాధానం చెప్పే లోపల అనమాట. సార్ RRRకి ముందు చాలా రేడియంట్గా కనిపిస్తున్నారు మీరు, ఫుల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ దీని ఇంపాక్ట్ ఎలా అనుకున్నారో ఎలా వెళ్తుందని చెప్పి. టెల్లస్ సార్, RRR కథ ఎలా మొదలైంది మీ దగ్గర? రాజమౌళి ఎప్పుడునండి సార్ సినిమా చేస్తుండగానే నెక్స్ట్ సినిమా కాదే, ఏం చేద్దాం, ఎవరితో చేద్దాం చెప్పరా అంటా ఉంటానండి. ఎప్పుడు చెప్పలేదండి. ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీ స్టారర్ చేద్దామంటే అన్నాడు. ఊహించిన కాంబినేషన్ లేదండి. రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి, సూర్య కార్తీక్ అండి, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి, చిరంజీవి గారు రామ్ చరణ్ అండి, ఇట్లా రకరకాల అన్నీ అనుకున్నానండి. ఫైనల్గా చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడండి. ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి. సూపర్ స్టార్ న్యాచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి. అది ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హీ హ్యాస్ అ పర్సనల్ ఈక్వేషన్ విత్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ వాట్ హీ కమాండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే తప్ప ఈ కాంట్ డూ ఇట్. సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మగధీర తీశాడు. ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది. మోర్ దాన్ దట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. పబ్లిక్ తెలియదు ఆ సంగతి అండి. అవును తెలియదు సార్, ఈ మొన్న తెలిసింది. అవునండి, వాళ్ళు చెప్పేదాకా తెలియదు పబ్లిక్ అండి, బట్ ఆబ్వియస్లీ హీ నోస్ అండి. సార్ సో అది దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాళ్ళతో స్టైలింగ్ స్మూత్గా ఉంటుంది నాకు అని చెప్పి ద 2 guys అని చెప్పండి, దాని మీద స్టార్ట్ అయింది అనమాట. బిగినింగ్లో ఇంకో కండిషన్ ఏం పెట్టుకున్నామంటే కొలతలతో కథ రాయొద్దు. మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది ఇద్దరు దొంగలు అనుకుంటారండి, కృష్ణ గారు సోమబాబు చేశారు. దాంట్లో కరెక్ట్గా వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి, 80 దగ్గర అడుగు 2 ఫ్రేములు అంటే ఇక్కడ కూడా అడుగు 2 ఫ్రేములే, అక్కడ 2 పంచులు అంటే ఇక్కడ 2 పంచులు అండి. అలా ఉండేది సార్, అలాగే తీశారండి. ఇప్పుడు చూస్తే కొంచెం అది నవలాట కింద ఉంటుందండి. అవును అవును సార్. సో ఫస్ట్ పార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్. వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బతినకూడదు, వాళ్ళ దాన్ని ఎన్హాన్స్ చేసి ఉండాలి. అలాగే అని చెప్పండి ప్రతిసారి కూడా అతను ఏదైనా అంటే ఏదో కౌంటర్ అనాలి, అసలు మా ఫార్ములా తీసేద్దాం. లెట్ ద స్టోరీ డామినేట్, ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దే మస్ట్ బికమ్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అర్థమవుతుంది కదండి. అవును, వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం, వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం. అట్ ది సేమ్ టైం ద స్టోరీ షుడ్ బి సో గుడ్, వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో ఒదిగిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించకూడదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి. అంటే లైక్ ఎలాగనిపించింది అంటే, సో ప్రతిసారి యూస్ టు వండర్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ముందు ఈ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్ మీద వచ్చారనుకోండి, సూపర్ స్టార్ SUPER అక్షరాలు పడతాయి కదండి, మ్యూజిక్ పడండి, అవి లేవండి. యాక్చువల్గా హీరో కావాల్సిన ఎలివేషన్ అంతా ఉందో దాంట్లోనూ, బట్ అది లేదన్నమాట అండి. నాకు సినిమా చూసి ప్రతిసారి ఏమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా, ఏంటి ఇట్లా ఉన్నాయి దీంట్లో ఒదిగిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి. చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ పక్కన ఉన్నాడు అనుకోండి, వాట్ విల్ హిస్ బిహేవియర్, తండ్రి పట్ల గౌరవం, వినయం, శ్రద్ధ. అట్ ది సేమ్ టైం ఫాదర్ నోస్ దట్ ఈస్ సూపర్ స్టార్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దట్ ఈస్ సూపర్ స్టార్. అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? దట్స్ ద సేమ్ బాడీ లాంగ్వేజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ. నాకు అనిపించిందండి, ఐ నెవర్ టాక్ టు దెమ్. సినిమా చూసిన తర్వాత దట్స్ ద రెస్పెక్ట్ దే గివ్ టు ద స్టోరీ. మేబీ ఇండైరెక్ట్గా దట్ ద కాన్ఫిడెన్స్ ఆర్ ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. రెస్పెక్ట్ అనండి, ద ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం, వీ కెన్ ట్రస్ట్ హిమ్. సో ఐ కుడ్ సీ ఇట్ త్రూ అవుట్ ద మూవీ అండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోకపోతే. మీరు ప్రమోషన్స్లో ఎందుకు సార్ కనిపించట్లేదు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ.
మీరు కనిపించట్లేదనే ఒక విషయం చిన్న అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం విషయం కూడా లేదండి. సార్ అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ గారు ఒక సేయింగ్ చేశారండి, చెప్పారు. నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అండి అది. థింక్ నాట్ వాట్ ద నేషన్ హ్యాస్ డన్ టు యూ, థింక్ వాట్ యూ కెన్ డూ టు ద నేషన్. దేశం నీకేం చేస్తే ఎప్పుడు అనుకోవద్దు, దేశాన్ని నువ్వేం చేసావు. ఈ సినిమా కథ రాసినందుకు దే పెయిడ్ మీ మనీ, ఐఎమ్ గెటింగ్ ఫేమ్. దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెకండరీ ఫ్యాక్టర్ అండి. మీకు ఇంకో సామ్యం చెప్తాను. ఒక బిల్డర్ ఒక ఇల్లు కడతాడండి. ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్, బెస్ట్ మ్యాసనరీ, బెస్ట్ వుడ్ వర్క్ అన్నీ బెస్ట్ తీసుకుంటాడండి. కానీ అమ్మేటప్పుడు పలానా వాడు కట్టాడంటే పలానా చేస్తే చెప్పడు కదా, మొత్తం ఇల్లు చూపిస్తాడండి. అంతే కదండి. సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి, ఒక ఫేజ్ అండి. ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి. అంటే కథ అనుకున్న దగ్గర నుంచి అఫ్కోర్స్ కథ నా దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నాం, ఏ చిన్న చిన్న సలహాలండి. ఆ తర్వాత ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా తోస్తే చెప్పేవాడు. రష్ ఎప్పుడప్పుడు చూపించాడండి, ఎడిటింగ్ కూడా చూపించి ఏమైనా సలహాలు అడుగుతాడండి, ఏమైనా చెప్తారని చెప్పని ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వెన్స్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్, దెన్ ద మార్కెటింగ్ టీమ్ స్టెప్స్ ఇన్. The marketing team thinks that my presence would help in the marketing, definitely would have asked me. Right. అంత తప్పించి దాంట్లో ఇంకేమీ సబ్టెక్స్ట్లు ఏమి లేవండి దాంట్లోనండి. అంతే ఏం లేవు. కానీ అంటే ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి సార్, మీ అబ్బాయికి మీరు సినిమా కథ రాయడానికి బయట కథ రాయడానికి వ్యత్యాసం ఉందా? రెండు మీకు జస్ట్ మీ క్రాఫ్ట్ మీరు బయట పెడుతున్నారంటారా సార్? అంటే బయట వాళ్ళు తిట్టుకోవడానికి ఉంటుందండి, ఇది తిట్టుకోవడానికి ఉంటుంది, అదొకటే తేడా అండి. ఓకే సార్. ఎలా సార్, చిన్న ఉదాహరణ కూడా ఇస్తే మేము ఇంకా సంతోషపడతాం. I can't use cuss words. రైట్. బయట వాళ్ళని తిట్టుకోవచ్చా సార్? తిట్టుకోలేమా? అంటే మీకు తెలుసు యూజువల్గా ఏం తిట్లు వస్తాయో తెలుసు కదా, ఉంటాను. అవునవును. దాంట్లో నేనే ఉంటాను. క్షమించాలి. అర్థమైంది సార్, అర్థమైంది. అంటే టఫ్ టాస్క్ మాస్టర్ కదా సార్ రాజమౌళి గారు. అంటే మోర్ అండ్ మోర్ వి హియర్ అబౌట్ హిమ్, ఆయన పర్ఫెక్షన్ కి. కదండి, ఇట్స్ నాట్ టఫ్ అండి. టఫ్ ఎప్పుడు అవుతుంది అంటేనండి, ఒక అన్డైజెస్టబుల్ ఐటమ్ ఇచ్చి దాని కథలో పెట్టమని అనుకోండి, ద మ్యాటర్ బికమ్స్ టఫ్. ఇప్పుడు RRR కథ మీద ఎంతో మీకు ఐడియా ఉంది కదా, అల్లూరి సీతారామరాజు కొమరం భీం జీవితాల మీద ఆధారపడి తీసినటువంటి కథ. దీంట్లో అర్జెంట్ దేవేంద్ర ప్రత్యక్ష అయ్యండి నాన్నగారు అని చెప్పి అన్నాడు అనుకోండి, అలాంటి కన్షన్ అడిగాడు అనుకోండి, దట్ బికమ్స్ ఎ టఫ్ జాబ్. అదే అవును, మీకు అర్థమవుతుందండి. అర్థమైంది సార్. అంటే లాజిక్ కి లేదు పరిధికి అందని విషయం కొన్ని చోట్ల అట్లాంటివి. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కొన్నిసార్లు అట్లాంటివి అడుగుతూ ఉంటారంట. అవి అసలు ఎట్టి పరిస్థితులు అవి పొసగవండి. అందులో ఇది ఎట్లాంటిది అంటే ఫీలింగ్ లేపే క్రాస్ వర్డ్ అండి. ఒకసారి ఆన్సర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, బట్ ఆన్సర్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు క్రాక్ యువర్ మైండ్ అంతేనండి. ఆ టఫ్నెస్ తప్ప క్రాస్ వర్డ్ పజిల్ ఫిల్అప్ చేస్తే వచ్చి ఏ టఫ్నెస్ ఫీల్ అవుతామో ఆ టఫ్నెస్ అంతా మించి ఎప్పుడు ఫీల్ అవునండి. బట్ అలా చూసుకుంటే సార్ బాహుబలి పూర్తి ఫ్యాంటసీ. ఫ్యాంటసీలో ఏముంది అక్కడ? ఫ్యాంటసీ ఇన్ ది సెన్స్ టోటల్లీ క్రియేటెడ్. ఐ మీన్ ఫ్యాంటసీ అంటే నాట్ సూపర్ న్యాచురల్ థింగ్. ఓకే, బట్ నాట్ ఫిక్షన్. కాబట్టి ఆ ఫిక్షన్ లో మీరు జలపాతాల్లోంచి పాలు ప్రవహించినా ఎవరు ప్రశ్నించరు. కానీ ఇక్కడ ఒక వాస్తవ క్యారెక్టర్లు, అది కూడా దేశభక్తి అనే ఒక సజీవ ఎమోషన్ ని మీరు ఎలా కలిపారు సార్ కథలో? ఇది యథార్థం అనుకోవాలా, కాల్పనిక యథార్థం అనుకోవాలా? మన సినిమా చూడడానికి వచ్చేవాళ్ళే మనం కొంచెం బుర్ర ఇంట్లో పెట్టి సగటు ప్రేక్షకుడు అండి, బుర్రను పక్కన పెట్టి హీ కమ్స్ టు గెట్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. రైట్. అది నవ్వు అవనివ్వండి, ఎమోషన్ అవనివ్వండి, ఒక అందమైన పాట అవనివ్వండి, ఇంకోటి రొమాన్స్ అవనివ్వండి, గాట్స్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. మనం ఎప్పుడు కూడా సినిమాకి వచ్చినప్పుడు అండి, ప్లస్ మన సపోజ్ గాంధీ గారు ఉన్నారండి, వీ నో గాంధీ గారు హ్యాస్ హిస్ ఓన్ సెట్ బ్యాక్స్, బట్ సినిమాలో మనం వాంట్ టు సీ హిమ్ లార్జర్ దాన్ లైఫ్. అవును అవును, అంతే కదండి. అవును సార్. బట్ వీ నో అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ గారు, వీ నో వాట్ దే ఆర్. బట్ అది చూడటానికి మనం ఇష్టపడమండి స్క్రీన్ మీద అండి. ఒక దెబ్బ కొడితే 100 మంది ఎగిరిపోవాలి అని చూస్తాం, అన్నీ చూడాలని కోరికతోనే వస్తాం, అది సాటిస్ఫై చేయాలండి. అవును. ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసేదాన్ని, అలాంటి ఆయన గొప్ప ఆయన దేశం కోసం త్యాగం చేశారు, అది ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకోవాలి, ఆ దేశం కోసం మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక రైట్ సార్ దేశభక్తి రగిల్చాలి ప్రజల్లో రండి. మన సినిమా ఎంతో కొంత సినిమా చూసేవాడిని వాళ్ళ తాలూకు మనసు ఎలివేట్ చేయాలండి. రైట్. అది ఏ యాంగిల్ అవ్వండి, ఒక త్యాగం అవ్వండి, ఒక ప్రేమ అవ్వండి, దేశభక్తి అవ్వండి,
అంతే తప్ప అండి చెడగొట్టే సినిమా 80% కాకూడదండి. అది దట్ వీ బిలీవ్ 100%. బిలీవ్డ్. బట్ సార్ వైల్ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్, ప్లీజ్ కంటిన్యూ టు. పర్లేదండి. వైల్ క్రియేట్ ఈ పాత్రల్ని సృష్టిస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా ఇలా ఉండుంటారని రిసెర్చ్ చేసి వీళ్ళ హావభావాలు, వీళ్ళ నడవడికలు, వాళ్ళ కోసం రాసిన కొమరం భీం పాట రిసర్చ్ చేయడానికి దర్ ఇస్ నో మ్యాటర్ ఆన్ దెమ్ అవైలబుల్. రైట్. ఎస్పెషల్లీ ఇంకా అల్లూరి సీతారామరాజు గారి మీద కొంచెం తప్ప కొమరం భీం చాలా స్కాంటీగా ఉంటుందండి. అవును అవును అవును. చాలా స్కాంటీగా ఉంటుంది. అది మనకు అక్కర్లేదండి. బట్ కొమరం భీం అన్న పేరులోనే ఒక సౌండ్ ఉందండి. చరిత్ర తెలియని వారు కూడా ఈ నైజాంలో నైజాం తాలూకు దురాగత ఎదురుగా పోరాడిన యోధుడు, ఒక వీరుడు అని ఉందండి. ఆ ఇమేజ్ని ఇంకో 100 రెట్లు పెంచాలి మనం అండి. అవును అవును సార్. ఇప్పుడు సీతారామరాజు గారు యాక్చువల్ స్టోరీ తీసుకుంటే ఏముంటుందండి, ఆయన పితూరి చేశారండి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 తుపాకులు పట్టుకొచ్చి ఇంకోసేపు 10 తుపాకులు పట్టుకొచ్చారండి. 20 బుల్లెట్లు తీసుకెళ్లారండి ఆయన. అంత మించి లేదండి. అది లేదు కానీ దట్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. అవును. బట్ చూపిస్తే బాగోదు అది. మన మనసులో ఏదైతే ఆల్రెడీ కృష్ణ గారు మనకు ఇమేజ్ పెట్టారండి, అవును, దాటి ఉండాలండి. అయితే ఆ టచ్ చేయకూడదండి క్యారెక్టర్ని. సో భావితరాల వాళ్ళకి ఎస్పెషల్లీ యూత్ కానీ ఇట్లాంటి మహానుభావులు త్యాగాలు చేసి ఉన్నారు. మనం కూడా మన దేశం ఏదైనా మనం చెయ్యాలి అన్న ఎంతో కొంత ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలం, చెయ్యాలి, చేసాము అని 3 నమ్ముతాను నేనండి. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది సార్. ఈ ఇద్దరు వీరులనే ఎంచుకోవడానికి, అందులో పాన్ ఇండియా సినిమా ఇది, మనకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇది నేను క్రియేట్ చేసింది కాదండి. 2 హీరోలు కథ అనుకున్నాం. ఏదో ఒక చిన్న లాక్లు చెప్పాను నేను. హీ ఫౌండ్ రాజమౌళి తెలుసుకున్నానండి. ఇది ఇద్దరు హీరోలు కదండి. ఆ మనసు ఎందుకు పుట్టిందో చూస్తే ఇద్దరు ఎట్ ఏ టైం 2 సంవత్సరాల పాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ శూన్యం. ఈస్ట్ గోదావరి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళో తెలియదు, కొమరం భీం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నోబడి నోస్ వేర్ ద వెంట్. యాక్సిడెంట్లో వాళ్ళు కలుసుకుని ఉంటే ఒకరి ద్వారా ఒకరు ఇన్స్పైర్ అయితే బాగుంటుంది కదా. అవును. మనం ఇద్దరు ప్రేమించే వ్యక్తుల మధ్యన కామరేటరీ కుదిరిందని అంటే ఫిక్షన్ అనండి, బాగుంటుంది కదా. బాగుంటుంది. అది. సో ఇప్పుడు మీరు టీ తీసుకుంటూ మాట్లాడండి సార్ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు ఫ్లడ్ యూ విత్ క్వశ్చన్స్. ఇప్పుడు దీనిలో ప్రధాన అంశం సార్, 2-3 సగటు ప్రేక్షకుల్ని, వాళ్ళని అనలిస్ట్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్నేహబంధం అన్నది ప్రధాన అంశం అంటున్నారు. ఇక్కడ దేశభక్తి, స్నేహబంధం, ఈ రెండింటిని బేరీజ్ వేస్తే మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఈ 2 ఎమోషన్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉండే కాలమాన పరిస్థితుల్లో మన సమాజంలో ఆర్ పీపుల్ రిసెప్టివ్ టు గ్రేట్ థింగ్స్ లైక్ దిస్ అనే ఒక ప్రశ్న ఇది నిజంగానే కలిగింది సార్ నాకు. ఎందుకంటే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు, ఇప్పుడు కమ్ముకున్న కొన్ని పరిస్థితులు, వీటి నేపథ్యంలో సార్ అఫ్కోర్స్ ఇది మొదలై 2 ఏళ్ల క్రితం. ఒక విషయం అండి, ఏ విషయాన్ని ముందు మనం నమ్మాలండి మన మనసులో. కరెక్ట్ సార్. రైట్ సార్. మనం నమ్మకుండా అది మనం చేసామనుకోండి వికటిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా తీసినప్పుడు ఆయన తాలూకు జీనియస్ని ఒప్పుకోవడానికి ఫీల్డ్ సిద్ధంగా లేదండి. రైట్ సార్. ఎందుకు హిట్ అయింది ఇది రామ్ గోపాల్ గారు ఆ దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ చేశాడు. ఆయన పట్టురండి అన్నారండి అందరూ. రండి దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తే శివాంత్ హిట్ అయిపోద్దని చెప్పి వాళ్ళు నమ్మించేసుకున్నారనమాట. బికాస్ దే డింట్ వాంట్ టు ఎకనాలజీ ది జీనియస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అర్థమైంది కదండి. అర్థమైంది సార్. అలాగా ఎదురు సీతారామరాజు కొమరం భీం పేరు పెట్టి సినిమా హిట్ అయిపోద్దని మనం అనుకుని మేము స్టార్ట్ అయ్యామనుకోండి, సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అవుతుంది. వాళ్ళ గొప్ప వ్యక్తులుగా మనం చూపించాలి, వాళ్ళ తాలూకు త్యాగాల్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి అన్న సిన్సియర్ భావంతో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో యూ కాంట్ గో రాంగ్. అబ్సల్యూట్లీ నాట్ సార్. అంటే రాంగ్ ప్రసక్తే ఉండదు సార్. ఇట్ ఈస్ జస్ట్ దట్ హౌ బిగ్ రైట్ ఇట్ ఇస్. అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారిది మీది స్టాండర్డ్, మీరు చేసిన వర్క్లోనే, మీరు చేసిన కథల్లో ప్రూవ్ అయిపోయింది. కానీ ఇవన్నీ ఏమిటంటే అంతకు మించి ఆ దాని వెనకాల సైన్స్ చెప్తున్నాను, దానికన్నా ఎమోషన్ చెప్తున్నాను సార్. వాళ్ళ దాని గొప్పతనం మనం నమ్మాలి, ఆ నమ్మిన దాన్ని సిన్సియర్గా పోర్ట్రేట్ చేయాలండి. జస్ట్ ఆ పేరు పెట్టుకుంటే సరిపోదండి, అది చెప్తున్నాను. అది చాలా గొప్ప సవాల్ సార్ మీకు. మీరు అన్నారు కదా లిటరేచర్ ఈజ్ నాట్ అవైలబుల్ అబౌట్ ఈ వీరుల గురించి. మనకి తెలిసిన విషయాలు కొన్నే, మనకు తెలిసిన కొన్నిలో అంత ఎలివేట్ అయ్యి వాళ్ళు వచ్చే అవకాశాలు లేని పక్షంలో మరి మనమే ఈ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసే క్రమంలో బోల్డ్ అంతా ఊహించుకోవాలి ఇలా ఉంటుందని చెప్పి. ఈ కొమరం భీం పాట వినిపించారు సార్ అశోక్ తేజ గారు, ఇందాకే వచ్చారు. అసలు ఎవరండి?
శుద్ధాల అశోక్ తేజ గారు ఆ, ఆయన కొమరం వినిపించిన భీమ్ శుద్ధాల ఉంటాడు. అశోక్ తేజ గారు వినిపించిన కొమరం భీం పాట అసలు దాని వెనక ముందు ఏమైనా చెప్పారా? కొంత చెప్పారు సార్, మీరు మిగతాని మీ నుంచి విందామని వెయిట్ చేస్తున్నాం. మొత్తం లీకే ఆయన ఏం చెప్పారో చెప్తే. ఓహో, ఎలాగో రేపే సినిమా కదా సార్ మనకి, ఎలాగో కాబట్టి ఆబ్వియస్లీ చిత్రహింసలు పెడుతున్న సమయంలో కొమరం భీం అనే యోధుడిని ఆ పాటని ఆయన భరిస్తూ, ఆ నొప్పిని భరిస్తూ తనకి తాను మాట్లాడుకుంటున్న పద్ధతి, అది ఎలా ఇంట్రడ్యూస్, ప్రపంచం పాడాలా లేకపోతే ఇంకెవరైనా? అఫ్కోర్స్ సాక్షి దాంట్లో కాలు ముట్టుతా బాన్సేన అంటే అడుగు తల్లి పుట్టనట్టేరా నువ్వు, తను పుట్టనట్టేరా నట్టేరా అని ఆ పదం ఆ సాక్షిలోనూ దాని తాలూకు అర్థం అండి అని చెప్పారు సార్. అదే, సో ఈ క్యారెక్టర్స్ ఊహించుకోవడంలో సార్ మీరు ఎంత దూరం వెళ్ళారు, ఎంత లిబర్టీస్ తీసుకున్నారు? ఒక ఆలియా భట్ లాంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రేమ కథ, వాళ్ళ మధ్య తను బ్రీఫ్ రోల్ అని కూడా, ఇవన్నీ మాకు బిట్స్ అండ్ పీసెస్గా అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఒక తెర మీద ఇంతమంది ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది సార్ మాకు. నాకండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఆలియా భట్ అండి. ముందు ఆలియా భట్ అన్నప్పుడు ఆలియా భట్ అన్న మనసులో చిన్న ప్రశాంతం వచ్చిందండి. ద మూమెంట్ ఐ సా హెర్ ఇన్ ద మేకప్, అవునా సార్, ఫ్లోడ్ ఫిదా. ఇప్పుడు కూడా నాకు ఎన్నిసార్లు ఆ స్క్రీన్ చూస్తే అన్నిసార్లు నాకు ఏడుపు వచ్చిందండి. సార్ ఇప్పుడు కూడా అది నాకు అర్థమవుతుంది. ద అట్టర్ ఇన్నోసెన్స్, అట్టర్ కమిట్మెంట్ టువర్డ్స్ హర్ బావ, ది వే షీ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. వర్డ్స్ ఫైల్ మీ. అమృతం చుక్కలు అంటాం చూడండి, ఆవిడ చాలా తక్కువ లెంత్ సినిమాలో అండి, బట్ ప్రతిసారి కూడా అలా లేస్తుంది పైకి అండి. షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్ కదా సార్, అంటే యాక్ట్రెస్ అంటే. బట్ మీరు ఊహించిన సీత అక్కడ కనిపించడం, కానీ నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చూపించేసేస్తుంది ఆవిడ. నీ జీవితంలో ఎప్పుడు ఎవరి షూటింగ్ చూడటానికి వెళ్ళాను, మా అబ్బాయి షూటింగ్ చాలా రేరుగా వెళ్తానండి. ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను షూటింగ్కి అండి. రష్ చూసిన తర్వాత నా జీవితంలో ఇంతవరకు ఎవరితోనూ సెల్ఫీ తీసుకోలేదండి, ఆవిడతో తీసుకున్నాను నేను. బా, ఎంత గ్రేట్ విషయం సార్. అయితే తనకి ఎంత గ్రేట్ అంటే ఆలియా భట్కి మీలాంటి, మీరు ఇన్ని కథలు, ఇంత ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఐ మూవ్డ్ సార్ బియాండ్ వర్డ్స్. సార్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హర్ యాక్టింగ్ సార్? అంటే మీరు ఏమైనా చెప్పలేదండి ఆవిడదా అండి? ఇట్స్ డివైన్ అంతేనండి. అంటే ఆవిడ పూర్వజన్మ ఫలం అంటాను, పూర్వజన్మ పుణ్యం చేసుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆవిడది కానీ అంట, అంతే తప్ప బయట చూస్తే అంత అల్లరి పిల్లలు, అంత కోతి ఇంకొక పిల్ల ఉంటుంది. యూ కాంట్ ఇమాజిన్. అవునా? యూ కాంట్ ఇమాజిన్. కోతండి, కోత సార్ అంటే కోతంటే ఐ మీన్ అల్లరి చేయట్లేదండి. బట్ ద మూమెంట్ షీ డాన్స్ ద మేకప్, సీతమ్మ సీత అని అనలేదండి, సీతమ్మ. చాలా గొప్ప చాయిస్ సార్. అసలు ఎలా స్ఫురించిందో రాజమౌళి గారికి, అంటే ఆవిడనే తీసుకోవాలని. అదృష్టం అండి. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్. మనకున్న కంటెంపరీ ఆర్టిస్ట్లో దట్ ఫీలింగ్ ఆఫ్ డివైనిటీ, పతివ్రత, సాధ్వి. ఇట్స్ గ్రేట్ సార్. ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్. చాలా సార్. ఆర్ఆర్ఆర్, 3 ఆర్లు, మీకు 3 సమానం అని చెప్పచ్చా? అంటే ఈ ప్రాజెక్ట్ వరకు అంటే అండి వర్క్ పరంగా, వాళ్ళు చేసిన జస్టిస్ పరంగా. ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆఫ్ కోర్స్, రాజమౌళి గారు, ఆఫ్ కోర్స్ రామారావు గారు అండ్ రామ్ చరణ్ గారు. ఆఫ్ కోర్స్ ముగ్గురు అని చెప్పచ్చా? ఒకళ్ళకి ఎక్కువ మార్కులు ఏమైనా వేస్తారా? ఏమి లేదండి, అందరూ బాగా చేశారండి. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఆయన ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఆయన ఒక హీరోయిక్ రీలో చూడాలనుకుంటారు. తారక్ని మనం ఇమోషనల్ సీన్స్లో కూడా చూసాం, బట్ రామ్ చరణ్ని ఇలా చూపించే క్రమంలో డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి సార్. స్టోరీ డిజైన్లో సార్ ఇట్స్ సో హ్యాపెన్, మీ కొమరం భీం అంటే ట్రైబల్ క్యారెక్టర్ అండి, వాళ్ళకి యాక్టర్ ఇన్నోసెన్స్ అండి, దాంతో ప్రాణం ఇచ్చేస్తారు, కోపం వస్తే దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. ఈ గో స్ట్రైట్ ఇన్ టు ద హార్ట్ అండి. The moments he goes straight to the heart. But a person
ఏమాత్రం కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నా సరే దర్ ఆర్ సో మెనీ కాంప్లెక్సిటీస్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ్ చరణ్. దే కీప్ ఆన్ అప్రిషియేటింగ్ హిమ్. అబ్బా 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 ఏం చేసి నెత్తిన పెట్టుకుంటారండి, యాక్టింగ్ నెత్తిన పెట్టుకుంటారండి. ఎన్టీఆర్ ఇంటి పిల్లవాడు అనమాట అండి. దే టేక్ హిమ్ టు ద హార్ట్ అండి. దట్స్ ద డిఫరెన్స్. They're both complementary. They're not against each other and the characterizations. అంతే నిప్పు నీరు అన్నా చూడండి. అవునవునవును. అంటే ఈ మాట సెంధిల్ కుమార్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంచుమించు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. బట్ మీ అంత విపులంగా కాదు, వారు మితభాషి కాబట్టి. బట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ కెమెరా ముందుకు రాగానే ఎన్టీఆర్ ఇలా ఎమోషన్తో ఈ టేక్స్ ఓవర్. వెరాజ్ రామ్ చరణ్ మెల్లిగా అంచెలంచెలుగా యూ డెవలప్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎల్లి కొద్దీ కూడా గౌరవం పెరిగిపోతూ ఉంటుంది రామ్ చరణ్ మీద. ఎంత పెయిన్ ఉందా గుండెల్లో, ఎంత పెయిన్ ఉంది, ఎంత దాచుకున్నాడా, ఎంత స్థితపరిచేస్తూ ఉన్నాడా. మీకు సింహాద్రిలో ఒక సీన్ సింహాద్రి చూసారండి? చూసాను చేశాను. అంటే ఒకసారి ఆయన భానుచంద్ర సూట్ కేసులో బాంబులు ఉన్నాయండి. ట్రైన్ ఎక్కితే ట్రైన్ పేలిపోతుంది బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ డెత్ అండి. ఎన్టీఆర్ నోస్ అబౌట్ ఇట్, భానుచంద్ర ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ట్రైన్ స్టేషన్లో ఎక్కితే కాలుస్తూ ఉంటే చచ్చిపోయే గారండి భానుచంద్ర అండి. సింపతి ఎక్కడ వస్తుందండి? న్యాచురలీ సార్ అంటే వస్తుంది కదా సార్. సో అన్ఇమాజినబుల్ కదా. అన్ఇమాజినబుల్. ఐ మీన్ ఇట్ అంటే ఈ థాట్ కూడా రాలేదు ఎవరికి ఇంతవరకు. మీరు అలా ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరం వచ్చిన దట్ ఈస్ యు కెన్ ఇమాజిన్. సార్ ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్లో ఆబ్వియస్లీ కీరవాణి గారు, మీరు, రాజమౌళి గారు అనగానే ఒక స్థాయి ఊహించేసుకుంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అంచనాలకు వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ సెరిబ్రల్ థింగ్. బహుశా అటువైపు వెళ్ళకూడదు. బట్ డూ యూ థింక్ దిస్ విల్ సర్పాస్ బాహుబలి సార్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఇమాజినేషన్. రెండు విషయాలు చెప్తానండి. స్పెక్టికల్ వైజ్ ఐ డోంట్ థింక్ టు సర్పాస్ బాహుబలి బికాస్ దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఇట్స్ సెల్ఫ్. అవును. ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద స్పెక్టికల్. అవును. హియర్ ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద బాండేజ్ బిట్వీన్ టూ సూపర్ స్టార్స్. అట్లాంటి వరల్డ్ క్రియేట్ చేయబడింది ఇక్కడండి. దిస్ ఇస్ నాట్ ఇంటెంట్ ఫర్ ద స్పెక్టికల్ ప్రజెంటేషన్. సినిమాకి ఎంత కావాలో అంతవరకు దాంట్లో ఉంది, అట్మాస్ఫియర్ ఉందండి. వీ క్రియేటెడ్ దట్ వరల్డ్ వేర్ ఇట్ లుక్స్ రియలిస్టిక్ అండి. అంటే ఇంకా ది స్టోరీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ ఇన్ 1920s. సో దాని తాలూకు అట్మాస్ఫియర్తో ఆథెంటిక్గా చేశారండి. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ క్యాజెస్ లైక్ బాహుబలి అండి. ఏలూరు కానీ 100 స్పేస్ మంది జనరల్ ఫైట్లు కానీ. ది స్టోరీ డజంట్ డిమాండ్ ఇట్. పెడితే ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్ అండి. బట్ ఫర్ ద ఎమోషనల్ కంటెంట్ ఈస్ కన్సర్న్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ బాహుబలి అండి. ఎమోషనల్ కోషెంట్ ఏదైతే ఉంటుందో కథలో ఆచరించేవారికి దాని మీద ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదండి. ఇది అడగడానికి కారణం ఏంటంటే సార్, మాహిష్మతి సామ్రాజ్యం, మనకి అమరేంద్ర బాహుబలి, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అయిపోయారు మన జీవితంలో. అంటే వాళ్ళని మనం అమరేంద్ర బాహుబలి అని మేము ఊరికే ఆ మాటల్లో ఊత పదాల్లో వాడేసుకుని పిలిచేస్తుంటాం. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఇవన్నీ సజీవంగా మిగిలిపోయాయి. బట్ ఇందులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మనం ఆడియన్స్కి మనసుల్లో మిగిలిపోయేదంటే ఒక మాట, బికాస్ అజయ్ దేవగన్ గారు ఇన్ని విషయాలు. ఇద్దరు మిగిలిపోతారండి, ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరు హీరోలు, సీతమ్మ, ముగ్గురు మిగిలిపోతారు సార్ యాజ్ క్యారెక్టర్స్. ఇందులో ఒక్కొక్క స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ చూసింది ఏంటంటేనండి, మన ఫైట్లు ఎన్నో సినిమాలు బీయింగ్ ఏ మూవీ బఫ్స్ విల్ బి సీయింగ్ సో మెనీ యాక్షన్ సీన్స్ అండి. అబ్బా కొట్టు నరుకు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది మనకండి. బట్ ఇందులో వెన్ టూ హీరోస్ from the very beginning we know that they are sailing together, but they are bound to clash. అది జరగపోతే బాగుండు అనుకుంటామండి. బై ద ఇంటర్వల్ ఇట్ హ్యాపన్స్. క్లాష్ అవ్వడం ఐ మేడ్ ఎ బిగ్ స్పెక్టకిల్. కొడతా ఉంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుందండి. అంటే యూ కెన్ ఇమాజిన్, ఒక తల్లి ఉందండి, తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఇద్దరు బలవంతులే, ఇద్దరు మంచివాళ్ళే. ఇద్దరు తల్లి ముందు కొట్టుకుంటే తల్లి ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అయ్యో వద్దురా, కొట్టుకోవద్దురా. మస్ట్ బౌండ్ టు హ్యాపన్. అది చూసినప్పుడు ఇది ఇంటర్వల్లో వస్తుందండి. ఎలాగైతే ప్రతిసారి కూడా నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయండి. సినిమా మేకింగ్లో కనీసం 7-8 సార్లు 10 సార్లు చూస్తుంటాను దాన్ని నేను, రకరకాల సిచ్యుయేషన్. ద ఫీలింగ్ నెవర్ గెట్స్ డైల్యూటెడ్ అండి.
ఇంటెన్సిటీ? the intensity of it. ఎప్పుడూ ఒక డౌట్ కలుగుతుంది సార్, 3 గంటల 6 నిమిషాలు నిడివి ఉండే సినిమా ఇది. అండ్ గతంలో అయితే బాహుబలి అయితే 1 and 2. మీరు యాక్చువల్లీ కథ చెప్పడం వరకు ఫైన్, బట్ దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంటుంది? మీరు ఎలా చేస్తారు? హౌ డస్ విజేంద్ర ప్రసాద్ గారు? అది రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. సార్ రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. అది అవును, అంతేనా సార్? కథ చెప్పడంతో నా పని అయిపోయిందండి. అంతేనా? ఆ తర్వాత ఆ కథని డెవలప్ చేయడంలో మిమ్మల్ని మళ్ళీ డెవలప్ చేయడం త్రూఅవుట్ ఉంటామండి. ద మూమెంట్ ఇస్ పుట్ ఆన్ ద పేపర్, మై జాబ్ ఇస్ డన్. ఎప్పుడన్నా ఒకసారి రష్ చూపించి అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్ సీన్ ఏదో తీస్తూ ఉంటే సెట్ పిలిచి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఏమంటారు అంటూ ఉంటాడు. అంతేనండి, అంతకుమించి పెట్టుకోకూడదండి. సార్ గతంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పారు ఎమోషన్ అన్నది ఏ భాషకు అతీతం, అందరికీ ఒకటే ఎమోషన్ అని చెప్పి. ఇక్కడ మనకి నేటివిటీ అని లేకపోయినా ఈ ఇద్దరు వీరులు దేశభక్తులు అంటే దేశానికి మొత్తం భక్తులు, బట్ అన్ని భాషలలో వాళ్ళకి రిలేటబుల్ చేయడానికి, ఉదాహరణకి అశోక్ తేజ గారిని అడిగాను, కొమరం భీం పాట మీరు ఇక్కడ తెలంగాణలో రాశారు, అది తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది ఆ నేటివిటీ తీసుకోవడం? మీరు వినే ఉంటారండి, చాలా బాగా వచ్చిందండి. నాకు హిందీ కొంత అర్థమవుతుందండి, చాలా బాగుందండి. తమిళ్ కూడా కొంత అర్థమవుతుంది, చాలా బాగుందండి. మలయాళం నాకు తెలియదండి, ఎక్కడ దాని తాలూకు సొంపు తగ్గలేదండి. అలాగా వీళ్ళ పాత్రల్ని మనం ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇతర భాషల్లో వీళ్ళుగానే ఉంటారు కదా సార్? అంతేనండి. అంటే దే ఆర్ అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీం గారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కథ తీశారండి. అవును, ఆవిడ ఎక్కడైనా అంతేగా. ఛత్రపతి శివాజీ కథ తీశారు, చూస్తాం మనం. ఇంకో కథ తీశారు, చూస్తాం మనం. ఇది దేశభక్తి అనేది ట్రాన్సెండ్స్ ది లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ రీజియన్ బ్యారియర్ అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రతి వాడికి కూడా భారతదేశం భరతమాత కన్నతల్లి. ఆ కన్నతల్లిని ఎవరంటే గొప్ప సర్రమని పొడుచుకొస్తుందండి. దానికి ప్రాంతం భాష తేడా ఉందని అనుకోను నేను. ఐ విల్ డేర్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్, అది తప్పైతే క్షమించండి సార్. ఇప్పుడు వైబ్ ఆఫ్ ద కంట్రీ మనం చూస్తున్నాం, వీఆర్ సీయింగ్ అ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఒక తీవ్రమైన ఇంటెన్సిటీ, ఒక తీవ్రమైన డివైడ్, అలాంటి ఒక ఉద్రేకం ఉండే వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం సార్. ఒక కథకులుగా మీ అభిప్రాయం కానీ, బికాస్ మీరు దేశభక్తి అనే ఎమోషన్ తర్వాత తరానికి అందించాలనే సంకల్పం ఉందంటేనే సినిమా కేవలం వినోదం కాదని నమ్మే వ్యక్తి సార్. సో మరి ఇటువంటి ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు దాని తాలూకు పర్యవసానాలు కానీ పరిణామాలు ఉంటాయని మీరు నమ్ముతారా సార్? అంటే మీరు అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారు మీరు సార్? కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, ముందు నా సినిమా ఇంకా చూడలేదు సార్. ఐ నో ఇట్స్ బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ కూడా ఇంకా దానికి ఇంకేదో ఉంటుంది. అవును సార్ సంథింగ్ ఫార్ దిస్. ఇప్పుడు దీని తాలూకు ఏదైతే రిపర్కషన్స్ అంటున్నారు ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే హ్యూమనిటీస్ ఈస్ గోయింగ్ టు డివైడ్ పీపుల్ బై కమ్యూనిటీస్, బై లాంగ్వేజ్, బై రిలీజియన్, నథింగ్ ఆఫ్ ద సార్ట్. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? RRR గురించి కాదు సార్, కాశ్మీర్ ఫైల్స్ మీరు చూసున్నారు అనుకుని. మన సినిమా కాదండి, లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. యా దట్స్ ఫైన్ సార్. దీంట్లో ఎట్లాంటి వచ్చే అవకాశం ఉందో మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? దీంట్లో వస్తుందని కాదు సార్, అలాంటి సినిమాలు ఉన్న టైంలో డివైడ్ వచ్చే సినిమాలు మూవీ బై ఇట్సెల్ఫ్ అండి. అది మూవీస్ బేసింగ్ అంటే రియలిజం చూపించినప్పుడు సార్, మనం నిజ జీవిత సంఘటన రియలిజం కాదు కదా నాకు కావాల్సింది. మనం వీరుల తాలూకు హీరోయిజం లేపుతున్నాం ఇంకా పైకండి. వీఆర్ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్ టు ద మోడర్న్ యూత్. మనం కూడా ఇలా ఉండాలి, దేశం కోసం త్యాగాలు చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్, రోల్ మోడల్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో రోల్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తాం సార్. Even though there could have been some flaws, we don't mention the flaws. అంతే కదా సార్. అండ్ ఫైనలీ సార్, ఈ సినిమా రోల్ అవుట్ మనకి 2.5 సంవత్సరాలు పట్టింది కదా సార్. అంటే కరోనా 2 ఏళ్ళు తినేసింది. సో హౌ వాజ్ ద వెయిటింగ్ సార్? ఆబ్వియస్లీ మీరు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కదా సార్. కరోనా టైంలో ఆఫ్ కోర్స్ ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్ ఫర్ ఇన్ అదర్ కాంటెక్స్ట్, అండ్ అప్పుడు చూసాను మీరు సీత కథ కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ ఎలా ఉంటుంది సార్ 2 సంవత్సరాలు వెయిట్ చేయడం? మీరు సృష్టించే కొమరం భీం గారు, మీరు సృష్టించే అల్లూరి సీతారామరాజు గారు తెరపైకి రావడానికి ఇంత టైం పట్టిందని? వెయిటింగ్ జస్ట్ వెయిటింగ్. Waiting is over, matter of few hours. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ వన్ సార్ విత్ రాజమౌళి గారు? అంటే నేను ఇండివిజువల్గా స్టోరీస్ రాస్తున్నాను నేనండి. సెవెరల్ ప్రాజెక్ట్స్ ఐ మీన్ టు. బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. చేశాడండి, నా దృష్టిలో రాస్తానండి. అంతేనా సార్? వారి దగ్గర ఇది గ్యారంటీ లేదండి ఎస్ అనే వరకు. అవునా సార్? మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు? అంటే
అబౌవ్ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్, నాన్న కొడుకులు అంటే కాబట్టి. ఒకటండి, యాజ్ ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి. వేరే చోట నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి, ఐ షుడ్ వెల్కమ్ ఇట్. రైటర్గానే రాయలేకపోయానని బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను. ఎప్పుడు వచ్చే డౌటే సార్, మిమ్మల్ని అడిగారు కూడా చాలామంది, విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం, మీరే కథకులైనప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్. అది కాదండి, ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి. బికాస్ హీ హ్యాస్ టు సీట్ విత్ హిజ్ ఐస్. అంతే కదండి. అవును సార్. నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుందో దాన్ని కాగితం మీద పెట్టాలి. కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దెర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి. అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి. అవును అవును అవును, అది పెద్ద కళ అండి అది. అవును సార్. ఐఎమ్ పూర్ ఇన్ దట్. అంటే మీరు పూర్ అని అనుకోగాను సార్, బట్ రాజమౌళి గారికి అది పర్టికులర్ ఇది అని అది చెప్పారు. ఆయనతో work చేసిన వాళ్ళందరూ. వాడికి చాలా బాగా తెలుసు అండి ఆ కళ. హౌ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద ఎవరిని పొటెన్షియల్. నొప్పించకుండా తనకు కావాల్సింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ నోస్ ఇట్. బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు, లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు? అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి. రెండుసార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిజ్ ఓన్ డెసిషన్. ఓహో. చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగువాడిగా కూడా అంత గౌరవపడతానండి. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అండి ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? సినిమా చూసే ముందే. క్యామియో రోల్ అండి. ఇట్స్ ఎ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. He is the one who inspires Ram Charan. We are waiting to see more Bajrangi Bhaijans. We are waiting to see more RRR, Bahubali. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడని కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ సాబింగ్ షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎందుకంత ఇది వచ్చిందో. అంటే ఏంటంటే అది పేట్రియాటిజం అలాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేస్ అ లాట్ సార్. మీరు అంతగా మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేర్ అండ్ ఇట్స్ ఎ ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదండి ఆడండి. పాట విన్న తర్వాత చెప్పాడు రికార్డింగ్ కోసం పెద్దని చేసాడండి. నా సినిమాలో అని కూడా నాకు తెలియదండి. మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్. అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ నౌ. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగముంట. ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు
దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి 2 పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతుంది. అవునా సార్? అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్, మీకు అదృష్టం సార్. సో కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం. అల్టిమేట్. సార్ ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు, అంటే ఇప్పుడు 2 హీరోలు, ఒక హీరోయిన్ గురించి బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూసారు కదా? అవును, తను షీ ఈస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హౌ డిడ్ యూ పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం? అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథ ఎలా ఊహిస్తాం? లేదు, అది కాదు సార్. హౌ డిడ్ యూ పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని? అంటే కాస్టింగ్ నైట్స్ వాళ్ళు తీసుకొస్తారండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు? రేపండి. రేపేనా ఫస్ట్ డే? ఫస్ట్ కాదండి, 11:30కి దొరికిన టికెట్స్. రైట్ సార్. మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్. అందులో మరొక విషయం, సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో 3Dలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్, ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఏం అడగాలో తెలియదు. బికాజ్ ఇట్ ఇస్ టూ బిగ్. ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు, కథ కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ at what is happening on screen, sir. Ari sir, thank you andi, thank you so much for your time, sir. Thank you. It's a great honor meer raavadam maaku, and meeto eppudu interact ayinappudu we get inspired, sir. Raboye kadhala kosam kuda waiting, sir. Seeta katha, sir, especially Seeta katha terakekkali meer cheppina aa roju narrate chesina vidhanga. And prastaniki ee Seetanu chusukoni trupti padachu manam RRR lo. Thank you very much, sir. Namaskaram. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.